భారత 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు సిపి రాధాకృష్ణన్. ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఆ తర్వాత కాసేపటికే ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతను ప్రకటించారు అధికారులు. మరోవైపు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్ కు విషెస్ చెప్పారు అధికార విపక్ష నేతలు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో మొత్తం 767 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 752 ఓట్లు వ్యాలిడ్ గా గుర్తించారు. మరో 15 ఓట్లు చెల్లని ఓట్లుగా అధికారులు తెలిపారు. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు 452 ఓట్లు రాగా ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి. Shri Buchi Reddy Sudarshan Reddy has secured 300 first preference votes and Shri C.P. Radhakrishnan has secured 452 first preference votes. As the first preference votes secured by Shri C.P. Radhakrishnan was greater than the requisite quota for the Vice Presidential Election 2025, hereby declare that Shri C.P. Radhakrishnan Jal Bhushan Raj Bhavan Walkeshwar Road, Malabar Hill, Mumbai has been duly elected to the office of Vice President of India. తమిళనాడులోని తిరుప్పూర్లో 1957 అక్టోబర్ 20న జన్మించారు సిపి రాధాకృష్ణన్. కోయంబత్తూరు ఎంపీ స్థానం నుంచి 2 సార్లు బీజేపీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగాను పనిచేశారు. తమిళనాడు బీజేపీ సీనియర్ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. 2023 ఫిబ్రవరి 18 నుంచి జార్ఖండ్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. గతంలో తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గాను అదనపు బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు రాధాకృష్ణన్. ఉపరాష్ట్రపతి ఎన్నిక బరిలో ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణ పోటీ చేయగా ఇండియా కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో పోలింగ్ జరిగింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగింది. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, ఎన్డీఏ ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ఖర్గే, ప్రియాంక సహా కూటమిలోని ఎంపీలంతా ఓటేశారు. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికను బీఆర్ఎస్, బీజూ జనతాదళ్, అకాలీదళ్ బైకాట్ చేశాయి. ఇది ఎన్డీఏ అభ్యర్థికి ప్లస్ పాయింట్ గా మారింది. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో పాల్గొనే ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 781 మంది సభ్యులున్నారు. వీరిలో లోక్సభ నుంచి 542 మంది, రాజ్యసభ నుంచి 239 మంది సభ్యులున్నారు. ప్రతి సభ్యుడి ఓటు విలువ 1గా ఉంటుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఫలితాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ప్రజాస్వామ్య ప్రక్రియపై ఉన్న నమ్మకంతో ఒప్పుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్రయాణం గొప్ప గౌరవం, అనుభవాన్ని ఇచ్చిందన్నారు. ఇండియా కూటమి అభ్యర్థిగా నిలబెట్టిన విపక్ష పార్టీల నేతలకు థ్యాంక్స్ చెప్పారు. అలాగే విజయం సాధించిన సిపి రాధాకృష్ణన్ కు శుభాకాంక్షలు చెప్పారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఉపరాష్ట్రపతిగా గెలిచిన సిపి రాధాకృష్ణన్ కు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు శుభాకాంక్షలు తెలిపారు. మహాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. కాళోజీ సేవలు స్మరిస్తూ ఘన నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కవులు, కళాకారులు. యువత కాళోజీ మార్గంలో నడవాలన్నారు నేతలు. తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా జీవించిన కాళోజీ జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించారు సీఎం. పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానికి అంటూ నినాదానికి కట్టుబడి బతికారన్నారు. వివక్ష ఎక్కడున్నా వ్యతిరేకించి అణచివేత, అన్యాయాలపై ధిక్కార స్వరం వినిపించిన మహనీయుడన్నారు సీఎం.
ఉద్యమమే ఊపిరిగా బ్రతికిన మహోన్నత వ్యక్తి పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా నివాళులర్పించారు. కాళోజీ జయంతిని ప్రతి ఏటా తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించుకోవడం గర్వకారణమన్నారు. కాళోజీ మాటలు ఎప్పుడూ తనలో స్ఫూర్తి నింపుతూ ఉంటాయన్నారు మంత్రి కోమటిరెడ్డి. అణిచివేత అన్యాయాన్ని ఎదిరించిన మహాకవి కాళోజీ నారాయణరావు జీవితం అందరికీ ఆదర్శమన్నారు టీజేఎస్ ప్రెసిడెంట్ కోదండరాం. మహాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా నివాళులర్పించారు. వివక్ష ఎక్కడున్నా వ్యతిరేకించి ధిక్కార స్వరం వినిపించిన కాళోజీ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు కోదండరాం. తాను మొత్తం జీవితాన్ని సమాజం కోసమే కేటాయించాడు. ఆనాడు నిజాం వ్యతిరేకంగా పోరాటం మొదలు పెడితే తన జీవితకాలం అంతా కూడా ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని ఎదిరించాడు. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆదర్శం, అన్యాయాన్ని ఎదిరించటమే నా జీవిత గమ్యం అని ప్రకటించుకున్నాడు. ఆ పద్ధతి ప్రకారమే ఆయన జీవితం అంతా బతికాడు. కాళోజీ తన ప్రతి అక్షరంతో తెలంగాణ ప్రజల హక్కుల కోసం, ఆత్మ గౌరవం కోసం పోరాటం చేశారన్నారు కేంద్ర సాహితీ పురస్కార అవార్డు గ్రహీత అంపసయ్య నవీన్. పాలకులైనా పరాయి వారెవరైనా అన్యాయం చేసిన వారిని ప్రశ్నించిన ధైర్యశాలి అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా హన్మకొండలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, కాళోజీ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. మహాకవి ప్రజల నాలుకల మీద ఇప్పటికీ ఆయన కవిత్వం ఆడుతున్నది. ఎందుకంటే ఆయన ప్రజలందరికీ కూడా చక్కగా అర్థమయ్యే రీతిలో కవిత్వం రాశాడు. అందుకనే ఆయనకి ప్రజాకవి అనే బిరుదు రావడం ఇదే కారణం. ఆయన పేరు మీద మన వరంగల్ నగరంలో కాళోజీ కళాక్షేత్రం నిర్మించారు. దానికి మేము కాళోజీ ఫౌండేషనే దానికి కారకులం అని చాలా గర్వంగా చెప్పగలుగుతున్నా. తెలంగాణ ప్రజానికాన్ని తన కవితలతో చైతన్యపరిచారు కాళోజీ. తెలంగాణ భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ మహనీయుడి జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలంటూ పలువురు నేతలు నివాళులర్పించారు. ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. నిర్మలా సీతారామన్తో భేటీ అయిన ముఖ్యమంత్రి విద్యారంగ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి 21,000 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇటు నితిన్ గడ్కరీతో భేటీ అయిన సీఎం RRR అనుమతులపై మరోసారి విజ్ఞప్తి చేశారు. రేపు కూడా ఢిల్లీలోనే ఉండనున్న ముఖ్యమంత్రి కేంద్ర పెద్దలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో బిజీగా గడుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. మధ్యాహ్నం సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి. తెలంగాణ విద్యారంగంలో సమూల మార్పులు తెచ్చేందుకు తాము చేస్తున్న కృషికి మద్దతివ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లోని పిల్లలకు కార్పొరేట్ తరహా విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు సీఎం. 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి 21,000 కోట్ల వ్యయం అవుతుందని వివరించారు. నిధుల సమీకరణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు అనుమతించడంతో పాటు FRMB పరిమితి నుంచి మినహాయించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సెంట్రల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగానికి సంబంధించిన అనుమతులపై డిస్కస్ చేశారు. అలాగే హైదరాబాద్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం మరోసారి అభ్యర్థించారు. హైవే ప్రాజెక్టులు, డ్రై పోర్టులపై కేంద్ర మంత్రికి విజ్ఞప్తులు చేశారు. అన్ని విషయాలపై సానుకూలంగా స్పందించిన గడ్కరీ త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పార్లమెంటులో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను మర్యాదపూర్వకంగా కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీలు మల్లు రవి, సురేష్ షెట్కర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురాం రెడ్డి, రఘువీర్ రెడ్డి, డాక్టర్ కడియం కావ్య, పోరిక బలరాం నాయక్ ఈ సందర్భంగా పలు కీలక విషయాలను స్పీకర్ను అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. రేపు కూడా ఢిల్లీలో ఉండనున్న రేవంత్ హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతోనూ రేవంత్ భేటీ కానున్నారు. అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతోందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.
గత సర్కార్ 10 ఏళ్లు నల్గొండ జిల్లా ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు మంత్రి దామోదర. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, వరుస సమీక్షలతో బిజీగా గడిపారు మంత్రులు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధితోనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడమే సర్కార్ లక్ష్యమన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పర్యటించారు డిప్యూటీ సీఎం. ఎర్రుపాలెం మండల పరిధిలోని గ్రామాల్లో చేపట్టిన 3 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు బట్టి విక్రమార్క. రాబోయే కాలంలో 70% క్యాన్సర్ పెరగొచ్చన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ముందస్తు స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. జర్మనీ, జపాన్ వెళ్లే స్థాయిలో నర్సులు ఆలోచన చేయాలన్నారు. రేడియేషన్ సెంటర్స్, మొబైల్ క్యాన్సర్ సెంటర్స్ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమన్నారు. సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 34 కేంద్రాల్లో టేకేర్ క్యాన్సర్ సెంటర్లను వర్చువల్ గా ప్రారంభించారు. నూరి దత్తాత్రేయకి 35 ఏళ్ళు అమెరికా సేవలు అందించిండు. వారి సేవలు తీసుకోవాలి ఈ రంగంలో అని చెప్పి వారికి అడ్వైజర్గా మా శాఖకు కూడా ప్రత్యేకంగా క్యాన్సర్ సంబంధించి అడ్వైజర్గా నియమించడం జరిగింది. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో వసతుల కల్పనకు కాంగ్రెస్ కృషి చేస్తోందన్నారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు. శ్రీరామ్ కాలనీ, రెహమత్ నగర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జూబ్లీహిల్స్ లో 41 ప్రపోజల్స్ శాంక్షన్ చేశామన్నారు వివేక్. నగరంలో నీటి కరువు తీర్చేందుకు 20 టీఎంసీలు తెస్తున్నామని చెప్పారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి మరింత పరుగు పెడుతోందన్నారు మంత్రి తుమ్మల. హైదరాబాద్ కి మనకు ఇంకా మంచినీటి కరువు ఉండొద్దని చెప్పి 20 టీఎంసీ నీళ్లు మనం ఇంతకుముందు ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ చేస్తారో అక్కడి నుంచి 20 టీఎంసీ నీళ్లు కూడా మన ఈ హైదరాబాద్ కోసము నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యమంత్రి పనులు ప్రారంభించడం జరుగుతుంది అంటే ఈ ప్రభుత్వ పనితీరు, రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాలు, ముఖ్యమంత్రి యొక్క కోరిక, ఈ ఆలోచన ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం భవిష్యత్తులో కూడా అభివృద్ధి నిరంతరంగా కొనసాగాలి అని అంటే మీరు ఏ పార్టీని గెలిపించుకోవాలో మీకు అర్థం కావాలని. రాజకీయ దురుద్దేశంతోనే 10 ఏళ్లు ఎస్ఎల్బీసీని పక్కన పెట్టారని ఆరోపించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 2027 నాటికి ఎస్ఎల్బీసీ పూర్తి చేయాలని సీఎం ఆదేశించడం సంతోషమని చెప్పారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది సర్కార్ లక్ష్యమన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు మంత్రులు. 2005లో రాజశేఖర్ రెడ్డిని ఒప్పించి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును చేపట్టామని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ టన్నెల్ అని చెప్పారు. గ్రూప్ 1 పై హైకోర్టు తీర్పుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మేడిగడ్డ కూలిపోయింది కాబట్టే సీబీఐకి అప్పగించామన్నారు. పంపింగ్ సోర్స్ మేడిగడ్డ కూలిపోయినప్పుడు నీరు ఎలా వస్తుందని ప్రశ్నించారు మంత్రి. గోదావరి వాటర్ ను ఎల్లంపల్లి ద్వారా ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. చెర్లపల్లి డ్రగ్స్ కేసు ఫార్మాకు చెందిన అంశమన్నారు. ఆ కేసు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో ఉంటుందని తెలిపారు. పూర్తి స్థాయిలో ఆధారాలు వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మేడిగడ్డ నుంచి కాళేశ్వరం నుంచి సోర్స్ వాటర్ తీసుకోకుండా కూడా గోదావరి వాటర్ నుంచి ఏదైతే ఇతర సోర్సెస్ ఉన్నాయో వాటి ద్వారా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సో లెట్ us వెయిట్. దానికి తొందర ఎందుకు? ఎనీథింగ్ చట్టం ప్రకారం ముందుకెళ్లే కార్యక్రమం జరుగుతుంది. ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకున్నారు మంత్రి సీతక్క. మంత్రికి స్వాగతం పలికారు సమ్మక్క సారలమ్మ పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు. ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారంలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, పార్కింగ్ రోడ్డును, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లను పరిశీలించారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సబరీష్ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి. ఇవాళ ఇల్లు వచ్చింది కానీ మీకు కట్టుకునే స్తోమత లేదు. ఉదాహరణకు అప్పుడు ఏం చేస్తారు? మహిళా సంఘం ద్వారా ₹1,00,000 ఇప్పిస్తున్నాం. మళ్ళీ బేస్మెంట్ మీ అంతా లేవగానే మళ్ళీ గవర్నమెంట్ ఇస్తుంది. మళ్ళీ వాళ్ళు ఎవరైనా యాక్సిడెంట్ అయి చనిపోయింది అనుకో, మహిళా సంఘంలో ఉన్న అక్క, లేదా ఏదో పాము గుట్టో వాగుల పడో ఏదన్నా వాళ్ళకు 10 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇన్సూరెన్స్ పెట్టిండు మన రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చిన తర్వాత మన గవర్నమెంట్. హైదరాబాద్ లో మార్క్ఫెడ్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేశారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సమయానికి ఉద్యోగులు హాజరు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. టైంకు విధులకు హాజరు కాని ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మార్క్ఫెడ్ ఎండీని ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్ పంజాబ్లో పర్యటించారు ప్రధాని నరేంద్ర మోదీ. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద నష్టంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వీడియో ప్రెజెంటేషన్ను చూశారు. హిమాచల్, పంజాబ్లో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. అలాగే సహాయక చర్యలపై ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో మాట్లాడారు. వరద బాధితులను కలిసి పరామర్శించారు ప్రధాని మోదీ. కుండపోత వానలతో భారీ నష్టం జరిగిన హిమాచల్ ప్రదేశ్కు 1500 కోట్ల రూపాయల రిలీఫ్ ఫండ్ ప్రకటించారు ప్రధాని. మృతుల ఫ్యామిలీలను ఆదుకుంటామని చెప్పారు. హిమాచల్లో పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మించనున్నట్లు తెలిపింది కేంద్రం. నేషనల్ హైవేలు, స్కూళ్లు పునరుద్ధరిస్తామని తెలిపింది. పీఎం ఎన్ఆర్ఎఫ్ కింద వరద బాధితులను ఆదుకుంటామన్నారు ప్రధాని మోదీ. భారీ వరదలతో ఆగమైన పంజాబ్కు 1600 కోట్ల సాయం ప్రకటించారు ప్రధాని మోదీ. ఇప్పటికే ప్రకటించిన 1200 కోట్లకు ఈ నిధులు అదనమని తెలిపింది కేంద్రం. కష్టకాలంలో పంజాబ్ ప్రజలకు కేంద్రం అండగా ఉంటుందన్నారు ప్రధాని. That's all for now.